1949 నవంబర్ 26 కరెక్ట్గా 75 ఏళ్ల క్రితం భారత రాజ్యాంగం ఆమోదించిన రోజున తొలి పీఠికలో ఈ సామ్యవాద అండ్ సెక్యులర్ అనే పదాలు లేవు. ఆ తర్వాత చేర్చితే భారత రాజ్యాంగం సామ్యవాద సెక్యులర్ రాజ్యాంగం అవుతుందా? అవుతుంది అని సుప్రీంకోర్టు నిన్న తీర్పు చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నిన్న మళ్ళీ జస్టిస్ సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరోసారి కూడా ఇదే తీర్పు చెప్పారు. ఏమన్నాడు? సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రకమైన తీర్పు చెప్తూ what was implicit was made explicit by the 42nd Constitutional Amendment. 1976లో రాజ్యాంగ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చారు, నిజమే. అప్పటి వరకు అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక సామ్యవాద భావాల్ని రాజ్యాంగ 42వ సవరణ బహిరంగపరిచింది అని చెప్పాడు. ఇంతకన్నా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా వివాదం ఎక్కడిది? నిన్న కూడా సుప్రీంకోర్టు అదే మాట చెప్పింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఉన్న స్వభావం అది. మీరు ఉదాహరణకు రాజ్యాంగ నిర్ణాయక సభలో దేవుడి పేరిట ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుదాం అని ప్రతిపాదన వచ్చింది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ప్రతిపాదన వస్తే పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత రాజ్యాంగ నిర్ణాయక సభలో ఓటింగ్ జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఓటింగ్ జరిగి దాన్ని తిరస్కరించింది. ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనేది సెక్టేరియన్ అని. సో ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని మనం అనలేము రాజ్యాంగాన్ని. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారత ప్రజలమైన మాకు మేముగా రాసుకుంటున్న రాజ్యాంగం అని అన్నారు తప్ప ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనలే. దానిపైన చాలా చర్చ జరిగి తిరస్కరించింది. ఒక ఉదాహరణ మీకు, రెండవ ఉదాహరణ చెప్తాను మీకు. రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ చూడండి మీరు. మా రాజ్యాంగం భారత ప్రజలందరికీ మత స్వేచ్ఛనిస్తుంది, భారత ప్రజలందరికీ విశ్వాసాల స్వేచ్ఛనిస్తుంది, భారత ప్రజలందరికీ ఆచరణ స్వేచ్ఛ ఇస్తుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇవన్నీ కూడా భారత ప్రజలందరికీ ఏ కులం, మతం, భాష, ప్రాంత వీటి ఆధారంగా వివక్ష ఉండకూడదు అని చెప్తుంది. ఇవన్నీ రాజ్యాంగంలో లౌకిక భావాలు కదా. సో ఇక సామ్యవాద భావాలు కూడా మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్న అంశాలు. ఇంతకన్నా సామ్యవాద భావన ఏముంది? సో భారత రాజ్యాంగంలో భారత ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయం ఇవ్వాలి అని ప్రియాంబుల్లో రాసుకున్నాం. నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. అయ్యా, సామ్యవాదం అంటే ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక దృక్పథాలు భారత సామ్యవాదానికి ఉన్నాయి. సామ్యవాదం అంటే కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్, సోషలిస్ట్ థీరీ ఉంది. మార్క్సిస్ట్ సోషలిస్ట్ థీరీ ప్రకారం ఉత్పత్తి సాధనాలపైన ఎవరి ఆధిపత్యము, ప్రైవేట్ ఆధిపత్యం ఉండకూడదు. ఇది మార్క్సియన్ సోషలిజం. కానీ ఆ మార్క్సియన్ సోషలిజం మీరు చైనాలోనే ఆ పద్ధతులు అమలు కావడం లేదు. వాళ్ళ సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అని చెప్పి వారు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తున్నారు, ప్రైవేట్ పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తున్నారు, విదేశీ పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్నారు. అందువల్ల సోషలిజం అన్న పదానికి ఆయా దేశాలు ఆయా రకమైన సైద్ధాంతిక వ్యాఖ్యానాలు ఇచ్చుకున్నాయి. భారతీయ భావన ఏంటి అంటే, ఇది సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పింది కాదు. భారతీయ భావన ఏంటి అంటే సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, సామాజిక ఆర్థిక న్యాయం కల్పించడం, సంక్షేమ రాజ్యం, భారత ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం, ఇది భారతీయ సామ్యవాద నిర్వచనము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక చెప్పినాక ఇంకా పంచాయతీ ఏంటి? సామ్యవాదం అంటే రాజ్యము మొత్తం వ్యవస్థను కంట్రోల్ చేయాలన్నది కూడా ఒక సిద్ధాంతమే. మీరు అది మా కమ్యూనిస్టు సైద్ధాంతిక గ్రంథాలు చదివితే మీకు అందులో చెప్పింది అసలు ఉత్పత్తి సాధనాలపైన ఎవరి ఆధిపత్యం ఉండకూడదని. మరి అది చాలా దేశాల్లో అమలు కాలేదు. అందువల్ల ఆయా దేశాలు కమ్యూనిస్టు దేశాలుగా, సామ్యవాద దేశాలుగా ప్రకటించుకున్న దేశాలే సామ్యవాదాన్ని రకరకాలుగా అన్వయించుకుంటే భారతదేశంలో మిక్స్డ్ ఎకానమీని మనం ఆమోదించాం. అందువల్ల దేశ సామ్యవాద భావన వేరు, దేశ లౌకిక భావన వేరు. భారతదేశంలో ఫ్రెంచ్ సెక్యులరిజం కాదు. మనం ఫ్రెంచ్ సెక్యులరిజం ఏంటంటే ప్రజా జీవితంలో మతానికి సంబంధించిన ఏ చిహ్నాలు ఉండకూడదు. మన దేశంలో లౌకిక భావన అంటే రాజ్యానికి మాత్రమే మతం ఉండదు, మతాన్ని అంతం చేయడం అనేది భారత రాజ్యాంగం చెప్పదు. అందువల్ల సెక్యులర్ సోషలిస్ట్ అన్న భావాలు, పదాలు
రాజ్యాంగ 42వ సవరణ ద్వారా యాడ్ అయినా అది భారత రాజ్యాంగ పీఠికలో తొలి ప్రతిలో లేకపోయినా రాజ్యాంగంలోని ఎసెన్స్ చూస్తే అనేక అధికరణలు సామ్యవాద లౌకిక రాజ్యాంగాన్నే చెప్తున్నాయి. రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చల్లో అంబేద్కర్ అదే అన్నాడు. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులు అదే. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం భారత పార్లమెంటుకు కూడా లేదు అని తీర్పు చెప్పారు. కాన్స్టిట్యూషనల్ పవర్, కాన్స్టిట్యూషనల్ అమెండింగ్ పవర్ ఆర్టికల్ 368 చెప్తుంది రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించవచ్చు. ఎక్కడి వరకు? బేసిక్ స్ట్రక్చర్ను సవరించే అవకాశం లేదు. ఆ బేసిక్ స్ట్రక్చర్లో సెక్యులరిజం ఒక భావన, లిబర్టీ ఒక భావన, డెమోక్రసీ ఒక భావన, ఫెడరలిజం ఒక భావన, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఒక భావన, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఒక భావన అని కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినాక ఇంకా వివాదం ఎందుకు? అదే నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా ఇంకా వివాదం ఎందుకు, దీనిపైన బోలెడని చర్చలు జరిగాయి, సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పాయి, ఇట్ ఈజ్ ఆబ్వియస్ అండ్ మేనిఫెస్ట్, ఇంకా మీరు చర్చ పెట్టడం ఎందుకు అని చెప్పి అసలు విచారణకే స్వీకరించలే. దే డిస్మిస్ ఇట్. డీటెయిల్డ్గా మీరు విచారించండి, వాద ప్రతివాదాలు వినండి అంటే ఇనము అని చెప్పింది సుప్రీంకోర్టు. వినాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఈ పిటిషన్లనే మేము తిరస్కరిస్తున్నామని తిరస్కరించింది.